బీఆర్ఎస్ పార్టీని పాతాళలోకానికి తొక్కుతా అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్లు దోచుకున్నాడు. ఆ 1,00,000 కోట్లను తీసుకొచ్చి ప్రజలకు ఇస్తా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఎటువైనాయి. ఈ కేసీఆర్ 5,000 ఎకరాల భూములు కబ్జా చేసినట్టు ప్రభుత్వ భూములు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈ 5,000 ఎకరాల భూములు ఎటువైనాయి, దానిలో నీ వాట ఎంత వచ్చింది, ఈ 1,00,000 కోట్ల వాట ఎంతనో ఈరోజు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి భూములను అమ్ముతా అన్నావు కదా. 5,000 ఎకరాల భూములు కబ్జా చేసిన కేసీఆర్ అని చెప్పిన మీరు ఆ 5,000 ఎకరాల భూమి ఎక్కడికి పోయిందో ఇప్పుడు మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు కేసీఆర్ను హుజూర్ నగర్లో మొన్న ఉగాది పండుగ రోజు కేసీఆర్ను ఉరిదీయాలి అని చెప్పినటువంటి మీరు ఎందుకు జైల్లో వేస్తలేరని చెప్పి రోజు అడుగుతా ఉన్నా. ఎందుకు కేటీఆర్ దుబాయ్కి పోయిండ్రు, 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ కంపెనీలు పెట్టిండ్రు, హవాలా డబ్బు ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ ఈ బ్లాక్ మనీ మళ్ళీ వైట్ మనీ చేస్తూ ఉన్నారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ డబ్బులన్నీ ఇక్కడికి పోతా ఉన్నాయి. ఈరోజు ఇన్ని స్కాములు చేసినటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మీద ఒక్క చర్య అయినా ఎందుకు తీసుకోవట్లేదు. ఈరోజు కేటీఆర్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద హరీష్ రావుని జైల్లో వేస్తా ఉన్నారు, 5,000 ఎకరాల పేరు మీద కేసీఆర్ను జైల్లో వేస్తా ఉన్నారు. ఎప్పటి వరకు ఇంకా కేసీఆర్ని ఎందుకు జైల్లో వేస్తలేరు? ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఇండ్లను తక్షణమే కూల్చేసిండ్రు. ఈరోజు ఆటో వాళ్ళను ఈరోజు కనీస జీవనోపాధి చేసుకునేటువంటి వాళ్ళ బతుకులను ఆగం చేసిండ్రు. ఈరోజు ఓ పేదోళ్ళకి ఇల్లు లేదు, పేదవారికి కనీసం బియ్యం లేవు, కనీసం తినడానికి తిండి పెట్టినటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ను హరీష్ రావును కేటీఆర్ను కాపాడుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా, ఉద్యోగస్తులకు జీతాలు లేకుండా వాళ్ళ బతుకులను ఆగం చేస్తున్న మీరు ఈరోజు 400 ఎకరాల భూమి మీద కన్నెట్ల పడుతుందని మేము అడుగుతా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, మీకు సిగ్గు, శరం, నీతి, నిజాయితీ ఏమైనా ఉంటే గతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కుప్పగూలిపోయింది తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి ఆలోచించుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఇదే విద్యార్థుల వల్ల నిరుద్యోగులందరూ ఏకమై రోడ్డు మీదకి వస్తే నీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అదేవిధంగా ఒక 5 నెలల్లో నీ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా